అందరికీ నమస్కారము. మన పవర్ స్టీరింగ్ బండి వచ్చేసి ఈ సంవత్సరం ఒక బండే మనం దమ్ములకు అనేది పెట్టాము. అంటే ఫస్ట్ మనం మాన్యువల్ స్టీరింగ్ను కూడా మనం పెట్టడం జరిగింది. కానీ ఆ బండి కొంచెం సెల్ఫ్ మోటార్ అనేది పోయింది. మొత్తం కూడా ఖరాబ్ అయితే సెల్ఫ్ మోటార్ అనేది ఇంకా తీసుకురాలేదు. అదేవిధంగా మన పవర్ స్టీరింగ్ మాత్రం దమ్ములు చేసేటప్పుడు చూడండి, ఈ పిన్ అనేది ఏ విధంగా ఇరిగిందో. మన లెఫ్ట్ టైర్ మొత్తం కూడా ఇరిగి మొత్తం కూడా పిన్ ఇరిగి కింద పడడం అనేది జరిగింది. ఎందుకంటే పవర్ స్టీరింగ్తో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవే. ఎందుకంటే మనము బండి వచ్చిన దగ్గర నుంచి ఈ రాడ్ వరకు, అంటే ఈ పిన్ వరకు చాలాసార్లు అనేది మార్చాము. మన మాన్యువల్ స్టీరింగ్కి మాత్రం చాలా అంటే చాలా తక్కువ పోతాయి. పవర్ స్టీరింగ్కి మాత్రం ఎక్కువగా అడ్జస్ట్మెంట్, అంటే వీల్ అలైన్మెంట్ తేడా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పిన్నుల మీద ఎక్కువ బరువు పడడం వల్ల ఈ పిన్నులు అనేది ఎక్కువ ఇరుగుతాయి. మనం బండ్లు వచ్చిన దగ్గర నుంచి చాలాసార్లు అనేది మార్చాము. అయితే ఈసారి ఏం చేసామంటే, ఎప్పుడు కూడా మనము ఈ పిన్ ఒకటే కొని దీనికి ఎక్కించేవాళ్ళం, దీని వరకు జాయింట్ చేపించి ఎక్కించేవాళ్ళము. అయితే మనం ఏం చేసామంటే ఈసారి ఇది కూడా మార్చాలి అనుకున్నాం. ఎందుకంటే మనకి అబ్బులు సెట్టింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల మనకి ఎక్కువ ఏంటంటే బేరింగ్లు అనేది పోతున్నాయి. అందువల్లనే ఏం చేసామంటే ఈ సెట్ అనేది మార్చినాము. అబ్బు ఒకటి అనేది మార్చాల్సి అనేది ఉంది. అయితే మనకి ఈ పిన్ను అంటే ఈ సెట్ వచ్చేసి మనకి షోరూంలో దాదాపుగా 4500 చిల్లర అనేది ఉంది. కానీ మనకి బయట ఏంటంటే బయట షాపులలో మాత్రం 2800 ఆ విధంగా అనేది ఉంది. అయితే ప్రజెంట్ మనకి టెంపరవరీగా అనేది తీసుకొచ్చి వేసాము. అయితే దీనికి బేరింగ్లు, తర్వాత ఆయిల్స్లు, మొత్తం ప్యాకింగ్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఓన్లీ బయట తీసుకొచ్చినందుకే మనకి వేసినందుకు కూడా దాదాపుగా 5000 రూపాయలు అనేది ఖర్చు అనేది వచ్చింది. అయితే ఈరోజు మన బండి మన గ్రామంలో నడుస్తుంది. దమ్ అనేది చేస్తున్నాము. ఎంత చేసాము, ఎట్లా నడుస్తుంది అనేది కూడా అడికెళ్ళి అనేది చూద్దాము. అదేవిధంగా అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి. ఫైనల్లీ మన బండి దగ్గరికి అనేది వచ్చాము. మన బండి చూడండి, ఆ దరిన ఎక్కడనో చివరిన చేస్తుంది దమ్ము మొత్తం కూడా. ఆ దరిన మన బండి దగ్గరికి అనేది వచ్చాము. ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా మనము పవర్ స్టీరింగ్ బండితోటే మనం దమ్ములు అనేది చేస్తున్నాము. కానీ పవర్ స్టీరింగ్ బండి కొంచెం దమ్ములు చేసేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా అనేది చేయాలి. ఒకవేళ మనం రఫ్ అండ్ టఫ్గా కొట్టినాం అనుకోండి, బండి మాత్రం ఆ రోజు పని పెట్టినట్నే. కొంచెం నిదానంగా చేస్తే మాత్రం పర్వాలేదు. మన మాన్యువల్ స్టీరింగ్తో చేసినంత రఫ్గా కొడితే మాత్రం బండి గొల్ల అనేది అయిపోతుంది. ఎందుకంటే పని చేసేది ఎక్కువ, ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పటికీ నేను చూసిన, అది నడిచేది తక్కువ, దాని మీద ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది. అందువల్లనే ఆ బండిని చాలా నిదానంగా, చాలా ఓపికతో, అదేవిధంగా దమ్ములు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అనేది చేస్తున్నాము. లేదంటే మాత్రం చుక్కలు అనేది చూపిస్తుంది. అంతా కూడా దమ్ అనేది చేసినాము. ఈరోజు చేసిందే అంతా కూడా. ఆ చివరన అనేది ఉంది మన బండి. చూడండి ఎంత లోడ్ పడుతుందో. అది చివరి మడి. మన ఫ్రెండ్స్ చూడండి ఎట్లా వచ్చారు. మెయిన్ ఏంటంటే మహీంద్రా బండ్లలో పవర్ స్టీరింగ్ బండ్లు మాత్రం మన కొంచెం జాగ్రత్తగా అనేది వాడాలి. అంటే టెక్ ప్లస్లు సిరీస్ కాకుండా ఈ భూమిపుత్ర ఉన్నాయి చూసారా, ఈ సిరీస్లు మాత్రం కొంచెం పవర్ స్టీరింగ్ ప్రాబ్లమే. ఎందుకంటే మనం రఫ్ అండ్ టఫ్గా అనేది కొట్టలేము. ఎక్కువ ఆయిల్ సిలిండర్లు పోవడము, తర్వాత ప్యాకింగ్ పోవడము, ఆయిల్ లీక్ అవ్వడము, ఏదో ఒక ప్రాబ్లము. ఎక్కువ వీటితో పవర్ స్టీరింగ్తో వచ్చే బాధ ఏంటంటే వీల్ అలైన్మెంట్ అనేది చాలా అంటే చాలా తేడా అనేది ఉంటుంది. వీల్ అలైన్మెంట్ అనేది ఊరికే మారుతుంది. ఒక టైర్ అరగడము, ఒక టైర్ అరగకపోవడము, వీల్ అలైన్మెంట్ తేడా ఉండడం వల్ల కొంచెం అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.
ఇదంతా కూడా గూజు మట్టి చేయడం వల్ల బండి చూడండి లోడ్ అనేది ఏ విధంగా పడుతుందో. అదే మనకి ఎర్ర చెక్క నేల అయితే మాత్రం ఇంత లోడ్ అనేది పడదు. బాగా మట్టి నల్లగా ఉండి బాగా బంకగా ఉండడం వల్ల బండికి లోడ్ అనేది పడుతుంది. అందులో ఒకటి నీళ్లు కూడా ఒకవైపు ఉండి ఒకవైపు లేవు, ఇటువైపు ఉండి అటువైపు లేవు. అందువలన కొంచెం బండి అనేది కూడా ఇబ్బంది అనేది పడుతుంది. చూడండి బొచ్చులలో ఎట్ట పట్టిందో మట్టి. దమ్ములు చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా నీళ్ళు అనేది ఉండాలి, సరిపోను. నీళ్ళు లేకపోతే ఈ విధంగానే ఉంటుంది, బండి యాగం అవుతుంది, బండిలో మైలేజ్ అనేది కూడా రాదు, లోడ్ అనేది పట్టి. నీళ్ళు సరిపోను ఉండడం వల్ల ఏంటంటే పట్టిన మట్టి పట్టినట్టుగానే వదిలేస్తుంది కాబట్టి బండి ఈజీగా తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇట్లా ఏంటంటే మట్టి టైర్లకి అంటడం వల్ల మనకి బండికి అనేది లోడ్ ఎక్కువ పడుతుంది, అందువల్లనే ఇబ్బంది. మనోడు మొత్తం ఏంటంటే నీళ్లు దిగడానికి డాళ్ళు అనేది కొడుతుండో. ఎప్పుడైనా నీళ్ళు అనేది మనకి మంచిగా ఉంటే మాత్రం దమ్ అనేది మనం మంచిగా చేయగలుగుతాం. నెల్లి వేరే చోట దమ్ అనేది అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి అనేది వచ్చినాము. దీని పక్కన ఉన్నాయి మళ్ళీ మన బండి కూడా వస్తుంది చూడండి, ఆ ఏరియాలో అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ అంటే దున్నినంత వరకు షేప్ అనేది దున్నుతాము, ఎందుకంటే నీళ్లు పట్టినంత వరకు. వ్యాసం కాబట్టి నీళ్ళు అనేది సరిగా ఉండట్లేదు, వెళ్ళిన దగ్గరనే కొంచెం లేట్ అనేది అవుతుంది, పట్టిన మడి పట్టినట్టుగా దున్నాల్సి అనేది వస్తుంది. మెయిన్ దమ్ములు చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి పక్కకు వెళ్ళినా కూడా ఈల్స్లు అనేది ఇప్పుకొని మళ్ళీ తగిలించుకోవడం అనేది చాలా ప్రాబ్లము. బాగా మెయిన్ ప్రాబ్లం ఇదే, మనకి ఎక్కువ ఇప్పి తగిలియడం వల్లనే మెయిన్ ప్రాబ్లం. వల్ల అంటే ఇవి ఇప్పి తగిలియడం వల్లనే మనం సగం అలసి అనేది పోతున్నాము. ఎందుకంటే దున్నడం అనేది ఒక ఎత్తు అయితే ఈల్స్లు ఇప్పి తగిలియడం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు బురదలో తడిచి ఉంటాయి కాబట్టి, బురద ఉంటుంది కాబట్టి ఇప్ప తగిలే వల్ల మనకేంటంటే అక్కడనే సగం అలసిపోతాము, అక్కడనే టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే మెయిన్ ప్రాబ్లం. దమ్ముల్లో లేట్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈల్సులు నీళ్లు సరిగా ఉండకపోవడము, మనం అనుకున్న టయానికి దమ్ములు అనేది కావు, మనం అనుకున్న టయానికి వర్క్ అనేది కాదు, చాలా లేట్ అనేది అవుతుంది. బురదగా బరువు ఉంటుంది. వాల్ పిన్ జాగ్రత్త, తగిలిందా? ఫైనల్లీ వచ్చి మొత్తం కూడా తగిలించి బండిని అనేది స్టార్ట్ చేసినాము. ఇవి తగిలియడం వలన కొంచెం లేట్ అనేది అయింది, మళ్ళీ కూడా నీళ్ళు అనేది పట్టినాయి. ఇది మొత్తం కూడా మనం దున్నాల్సి అనేది ఉంది. కొంచెం దారి అనేది ఇరుకుండడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది అయింది. ఇవన్నీ కూడా నీళ్ళు అనేది పట్టినాయి, మళ్ళీ మొత్తం కూడా ఇవన్నీ కూడా నీళ్ళు అనేది పట్టినాయి. కానీ ఆ దరి నుంచి మనము దీన్ని దున్నుకుంటా అనేది వస్తాము. ఆల్రెడీ ఇది వానాకాలం వేసింది, ఇప్పుడు యాసంగి అనేది స్టార్ట్ చేసాము. చూడండి మొత్తం రివర్స్ అనేది కొట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. ఎందుకంటే పొలం దున్నిచ్చేటప్పుడు ఎప్పుడైనా యాసంగి దున్నిచ్చేటప్పుడు పొలాన్ని ఒక 2-3 రోజులు అనేది నానబెట్టండి, మంచిగా వస్తుంది. అప్పటికప్పుడే నీళ్లు పెట్టి అప్పటికప్పుడే దున్నితే దుక్కు అనేది రాదు. 2-3 రోజులు ఈ పొలం నానబెట్టారు కాబట్టి దుక్కు అనేది కూడా మంచిగా వస్తుంది. ఎప్పుడైనా పొలం దున్నేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక 2-3 రోజులు మన పొలాన్ని అనేది తడిపిన తర్వాత దున్నియండి, దుక్కు అనేది మంచిగా వస్తుంది, గడ్డి అనేది కూడా మంచిగా మెదుగుతుంది, కలుపు అనేది కూడా రాదు. ఏ విధంగా దుక్కు అనేది వస్తుందో ఇసుక పొర కాబట్టి మంచిగా బండి అనేది పడుతుంది. ఇప్పటికే దాదాపుగా 4-5 రోజుల నుంచి ఈ పొలాన్ని వీళ్ళు తడుపుతున్నారు.
అందువలన పొలం చూడండి ఆడికాడికి గూజుగా అనేది అవుతుంది. అప్పటికప్పుడే తడుపుతే ఏంటంటే మంచిగా అనేది రాదు, ఇబ్బంది అనేది అవుతుంది. చూడండి ఏ విధంగా వస్తుంది. దమ్ములు చేసేటప్పుడు పొలాలలో నీళ్ళు ఈ విధంగా ఉంటే ఈల్సులు అనేది టైర్లకి మట్టి అనేది మంచిగా అంటదు, దుక్కి కూడా మంచిగా వస్తుంది. సరిపోని నీళ్ళు ఉండకపోతే మాత్రం మొత్తం అంటే దుక్కి అనేది రాదు, ఇక్కడ గాళ్ళు పడుతుంది. నీళ్ళు అనేది సరిపోని ఉండటం వల్లనే మనకేందంటే ఈల్సులు కంటకుండా దుక్కి అనేది మంచిగా వస్తుంది. చూడండి ఏ విధంగా వస్తుంది. చిన్నగా రాయి ఈల్సులకి మంచిగా ఉంటుంది, దుక్కి అనేది కూడా మంచిగా అనేది వస్తుంది. అదే కల్టివేటర్ వేసి దున్నితే మాత్రం దుక్కి ఎక్సలెంట్గా వస్తుంది, బాగా వస్తుంది. అయినా కూడా ఇసుక పొర కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు, మంచిగానే వస్తుంది ఇప్పటి వరకు. దమ్ములు చేసేటప్పుడు ఏంటంటే మనం అనుకున్న టయానికి అనేది దమ్ములు కావు. అక్కడ రాయి అనేది మామిడి కళ్ళల్లో రాయి పడ్డది. కొంచెం నిదానంగా దున్నాలి ఇలాంటి పొలాలు. చూడండి ఆడ 2-3 సార్లు తిరిగింది కదా, మొత్తం గూజు అనేది అయింది. ఇరవాళ్ళ మాత్రం అసలు ఏముండదు, మొత్తం గూజు అనేది అవుతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరందరు ఇచ్చిన ఆదరణ, మీరందరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మన ఛానల్ 1 lakh దగ్గరలో ఉంది. ఇంకొక 600 మంది అయితే మన ఛానల్ 1 lakhలోకి అనేది వెళ్ళిపోతాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి.